యో కేమున్నారు మన్ ప్యారే వ్యూవర్స్. మీ మాంగోస్ట్ ఏఐ మంది ఇంకో అదిరిపోయే వీడియోతో మీ ముందుకు వచ్చేశాను. ఈరోజు టాపిక్ మామూలుది కాదు. ఇండియాలోని ఆకాశహమ్యాల గురించి మాట్లాడుకుందాం. బుర్జ్ ఖలీఫాకి పోటీ ఇచ్చేలా ఆకాశాన్ని తాకే భారీ భవనాల గురించి మాట్లాడుకుందాం. అర్థమైందా? కానీ మనం మొదలు పెట్టడానికి ముందు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మరియు బెల్ కాన్ కూడా నొక్కండి. ఎందుకంటే ఈ వీడియో చూడపోతే నెట్ ఉచిత పానీపూరి మిస్ అయినట్లే. సో ఫ్రెండ్స్, ఇండియా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశం నలుమూలల నుంచి ప్రజలు తమ కలలు ఆశయాల కోసం నగరాలకు వస్తున్నారు. వెళ్ళదరికి ఉండటానికి ఇల్లు కావాలి. అది మామూలు ఇల్లు కాదు, ఆకాశాన్ని తాకే భవనాలు కావాలి. ఆకాశహమ్యాల గురించి మాట్లాడుకుందాం. కానీ ఈ భారీ నిర్మాణాలు కట్టడం అంత ఈజీ కాదు. ఇది మామూలు అపార్ట్మెంట్ కట్టినట్టు కాదు. మనకు గొప్ప ఇంజనీరింగ్, కొత్త టెక్నాలజీ మరియు చాలా క్రియేటివిటీ కావాలి. ఇండియాలోని ఎత్తైన భవనాల వెనుకున్న రహస్యాలు తెలుసుకుందాం. రెడీగా ఉండండి, మీ మైండ్ బ్లో అవ్వబోతోంది. ఊహించుకోండి, 2050 సంవత్సరం మీరు మీ అపార్ట్మెంట్లో కూర్చుని 150వ అంతస్తులో ఛాయ్ తాగుతున్నారు. క్రేజీగా ఉంది కదా? కానీ అదే మనం వెళ్తున్న దిశ. ఇండియా నగరాలు నిండిపోతున్నాయి, ఇప్పుడు పైకి వెళ్ళాలి. కానీ ఎత్తుగా కట్టడం అంటే ఈ చుక్కలు పేర్చడం లాంటిది కాదు. మనకు బలమైన సామాగ్రి, కొత్త డిజైన్లు మరియు ఒత్తిడిని తట్టుకునే టెక్నిక్స్ కావాలి. ఒక పెద్ద సమోసా చేసినట్లు ఊహించుకోండి. బయట క్రిస్పీగా, లోపల గట్టిగా, రకరకాల వస్తువులతో నిండి ఉంటుంది. ఈ భారీ నిర్మాణాలకు మనకు చాలా బలమైన పరికరాలు అవసరం. కుతుబ్ మినార్తో పోటీ పడేంత ఎత్తైన క్రేన్ల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇవి టన్నుల కొద్ది స్టీల్, కాంక్రీట్ను ఎత్తి ఖచ్చితంగా అమరుస్తాయి. యంత్రాలతో కూడిన నాట్యంలా ఉంటుంది. తర్వాత కాంక్రీట్ బంపులు. ఇవి నిర్మాణంలోని గుర్తు తెలియని హీరోలు. 100 అంతస్తుల భవనంపైకి లస్సీ పంప్ చేయడం ఊహించుకోండి. ఈ పవర్ హాస్లు ప్రతిరోజు ఇదే పని చేస్తాయి. వాహనానికి కాంక్రీట్ అస్థిపంజరం అందిస్తాయి. ఈ అద్భుతమైన నిర్మాణాలను నిజం చేయడానికి తమ ప్రాణాలను పానంగా పెట్టే నిపుణ్యం కలిగిన కార్మికులను మర్చిపోకూడదు. వీరికి సెల్యూట్. చిన్నప్పుడు లెగోలతో ఆడుకున్నది గుర్తుందా? ఆధునిక నిర్మాణం కూడా అలాంటిదే, కానీ చాలా పెద్ద స్థాయిలో. ముందుగా తయారు చేసిన భాగాలు, గోడలు, పలోడ్లు, గదులు కూడా సైట్ వెలుపల నిర్మించి పెద్ద పజిల్లాగా అమరుస్తారు. ఇది నిర్మాణాన్ని వేగవంతం చేయడమే కాకుండా కూడా తగ్గిస్తుంది మరియు నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇంకా బాగుంది, ఇప్పుడు మనకు వెదురు, రీసైకిల్ కాంక్రీట్ వంటి స్థిరమైన పదార్థాలు ఉన్నాయి. ఈ పర్యావరణ అనుకూలమైనవి, చాలా బలమైనవి. కేక్ తినడం, దాన్ని ఉంచుకోవడం కూడా లాంటిది. ఎత్తుగా నిర్మించడం మరియు భూమిని కాపాడడం, దీన్నే నేను విజయం అంటాను. ఇండియాలోని ఎత్తైన భవనాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా ముంబైలోని ది ఇంపీరియల్ ఎత్తుగా మరియు గర్వంగా నిలుస్తుంది. ఈ అద్భుతమైన నిర్మాణం ఇండియన్ ఆకాశహమ్యాల అమితాబ్ బచ్చన్ లాంటిది. పునాదిన కలమంది మరియు ప్రతికాత్మకమాయ్. తర్వాత ముంబైలోనే వరల్డ్ 1 చాలా ఎత్తైన భవనం. దానిపై అంతస్తు నుండి మీరు మొత్తం నగరాన్ని చూడొచ్చు. లోదా బెల్లెస్సిమో, ది డాడెటిక్ మరియు సూపర్ టెక్ సూపర్నోవా స్పిరా వంటి ఇతర భవనాలను కూడా మర్చిపోకూడదు. ప్రతి ఒక్కటి డిజైన్ మరియు ఇంజనీరింగ్ సరిహద్దులను అధిగమిస్తున్నాయి. ఈ ఎత్తైన భవనాలన్నీ ముంబైలోనే ఉన్నాయని మీరు గమనించి ఉంటారు. ముంబై ఇండియాలోని న్యూయార్క్ నగరం లాంటిది. ఎల్లప్పుడూ సందడిగా, ఎల్లప్పుడూ పెరుగుతో, ఎల్లప్పుడూ ఆకాశం వైపు చూస్తుంది. కానీ ఇతర నగరాలు కూడా వెనుకబడి లేవు. ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా అవన్నీ ఆకాశహమ్యాలు నిర్మిస్తున్నాయి. మీకు యుత మరియు ఆశయం ఉన్న జనాభా ఉన్నప్పుడు వారి ఆశయాలకు అనుగుణంగా భవనాలు అవసరం. ఇండియన్ నిర్మాణ భవిష్యత్తు ఎత్తుగా, ఆకట్టుకునేలా మరియు ఆకాశంతో నిండి ఉంది. ఇండియాలోని ఆకాశహమ్యాల అద్భుతమైన ప్రపంచంలోకి ఒక చిన్న ప్రయాణం. అత్యాధునిక సాంకేతికత నుండి స్థిరమైన పదార్థాల వరకు నిర్మాణంలో సాధ్యమైన వారి సరిహద్దులను మనం అధిగమిస్తున్నాం. ఈ భవనాలు కేవలం కాంక్రీట్ మరియు స్టీల్ కాదు. ఇవి ఇండియా అభివృద్ధికి, ఆశయానికి మరియు నక్షత్రాలకు చేరుకోవాలనే దిశ సంకల్పానికి చిహ్నాలు. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ప్రతిరోజు కొత్త సాంకేతికతలు వస్తున్నాయి. భవిష్యత్తు ఏమి ఉందో ఎవరికి తెలుసు? మేమాలను తాకే భవనాలు, తిరిగే భవనాలు, స్వయంగా శక్తిని ఉత్పత్తి చేసే కణాలు ఉండొచ్చు. అవకాశాలు అంతం లేవు.
పెద్ద కళ్ళు కనండి, అన్వేషించండి. ఎవరికి తెలుసు, బహుశా ఒకరోజు మీ ఇండియాలోని తదుపరి ఎత్తైన భవనాన్ని డిజైన్ చేస్తారు. ఇండియాలోని అతి ఎత్తైన భవనాలు: ముంబై, మహారాష్ట్ర పాలెస్ రాయల్ క్లుమాంటిని మీటర్లు; కోల్కతా, పశ్చిమ బెంగాల్ ది జార్జర్ గేకి వ్యూ కక్షని మీటర్లు; నోయిడా, ఉత్తరప్రదేశ్ సూపర్నోవా స్పిరా 100 మీటర్లు; గురుగ్రామ్, హరన్రామ్ డెవర్స్ 200 మీటర్లు; ఢిల్లీ, ఇండియా, DLF 1 మీటర్ పానం 103 మీటర్లు; చెన్నై, తమిళనాడు SPR సిటీ టవర్ H 179 మీటర్లు; హైదరాబాద్, తెలంగాణ లోడా బిల్లజా 153 మీటర్లు; పుణె, మహారాష్ట్ర అమ్నోరా గేట్వే టవర్స్ 60 మీటర్లు; నవి ముంబై, మహారాష్ట్ర మహాజన్ టవర్స్ 63 మీటర్లు; బెంగళూరు, కర్ణాటక CNTC ప్రెసిడెన్షియల్ టవర్స్ 61 మీటర్లు. మీరు చూసిన అతి ఎత్తైన భవనం ఏది మరియు అది ఏ నగరంలో ఉందో కామెంట్ చేయండి. అంతవరకు మాంగోస్ AI చూస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం. టాటా. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మాంగోస్ AI తెలుగు సబ్స్క్రైబ్ చేయండి.